నమస్తే, వెల్కమ్ టు మీతో సరిత. ఇంట్లోనే చాలా ఈజీగా స్పాంజ్ కేక్ని ఎలా తయారు చేయాలో చూద్దాము. ఇది చాలా ఎమ్మీగా ఉంటుంది. ఏ అకేషన్కైనా కేక్ కావాలంటే ఇలా తయారు చేసేసుకోవచ్చు. నేను 4 ఎగ్స్ని తీసుకొని ఎగ్ యోక్ని అండ్ వైట్ని వేర్ చేసుకున్నాను. ఇప్పుడు దీంట్లో 4 ఎగ్స్ వైట్ వేసుకొని బీట్ చేసుకుంటున్నాను. ఇది మొత్తం కంప్లీట్ ఫోమీగా టెక్స్చర్ ఫామ్ అయ్యేదాకా బీట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫామ్ అయిన తర్వాత దీంట్లోకి నేను షుగర్ పౌడర్ యాడ్ చేస్తున్నాను 1 కప్. ఇది కొంచెం కొంచెంగా యాడ్ చేస్తూ బీట్ చేసుకోవాలి. ఒకేసారి మొత్తం అయితే వేయొద్దు. ఇలా గ్రాడ్యువల్గా వేసుకొని బీట్ చేసుకోవాలి. ఇట్లా స్టిఫ్ పీక్ ఫామ్ అవుతుంది, అప్పటి వరకు బీట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి నేను 4 ఎగ్ యోక్స్ని సపరేట్ చేసి పెట్టుకున్నాను అన్నాను కదా, అవి కూడా వేసేస్తున్నాను. అండ్ 1 టీ స్పూన్ వెనీలా ఎసెన్స్ కూడా యాడ్ చేస్తున్నాను. అండ్ మళ్ళీ ఇప్పుడు బీటర్తో అయితే బీట్ చేసేస్తున్నాను. బాగా కలిసేటట్టు మంచి టెక్స్చర్ ఫామ్ అయ్యేదాకా బీట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి నేను 1/2 కప్పు వెజిటబుల్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను. సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకుంటే స్మెల్ ఉండదు కాబట్టి అది వాడచ్చు. అండ్ బాగా మిక్స్ అయిన తర్వాత నేను ఇలా ఒక జాలి పెట్టుకొని దీంట్లోకి 1 కప్ మైదా అండ్ బేకింగ్ పౌడర్ వచ్చేసి 1 టీ స్పూన్ అండ్ బేకింగ్ సోడా 1/2 టీ స్పూన్ వేసి జల్లించుకుంటున్నాను. మంచిగా జల్లించుకోవాలి. ఇలా జల్లించుకున్న తర్వాత దీన్ని ఇంకా బీటర్తో పని లేదు మనకి, ఇలా విస్కర్తో స్లోగా కలుపుకోవాలి. ఈ పిండి మొత్తం మంచిగా కలిసేటట్టు బ్యాటర్ని తయారు చేసుకోవాలి. ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి బ్యాటర్. ఇప్పుడు ఇందులోకి నేను 1/2 కప్పు మిల్క్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇది కూడా మొత్తం కలిసేటట్టు విస్కర్తో మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు నేను కుక్కర్లో చేస్తున్నాను ఈరోజు కేక్ కాబట్టి ఆయిల్ అంతా కూడా గ్రీజ్ చేసుకుంటున్నాను. ఇలా కుక్కర్ మొత్తం ఆయిల్ గ్రీజ్ చేసుకొని ఇలా బటర్ పేపర్ రౌండ్గా కట్ చేసుకొని వేసుకోవాలి అడుగున. దీంట్లో కూడా కొంచెం ఆయిల్ని ఇలా గ్రీజ్ చేసుకోవాలి సో దట్ మనకు బ్యాటర్ అంటుకోకుండా ఉంటుందని. ఇప్పుడు బ్యాటర్ని ఇందులో పోసేస్తున్నాను. బ్యాటర్ మొత్తం కంప్లీట్గా పోసేయాలి. ఇలా పోసిన తర్వాత ఒక్కసారి ఇలా ట్యాప్ చేసుకుంటే ఎయిర్ బబుల్స్ ఏం ఫామ్ అవ్వకుండా ఉంటుంది. ఒక్కసారి టూత్పిక్ కానీ స్టిక్ కానీ ఉంటే ఇలా ఒక్కసారి ఇలా కలిపినట్టుగా చేయాలి. ఇప్పుడు నేను ఒక తవా తీసుకొని ప్రీహీట్ చేసుకుంటున్నాను. స్టవ్ పైన పెట్టి ప్రీహీట్ చేసుకున్న తర్వాత గ్యాస్కెట్ తీసేసి ఇలా క్లోజ్ చేసుకోవాలి లిడ్ని. ఇప్పుడు తవా పైన పెట్టేసుకొని మనం 30 to 40 మినిట్స్ అయితే లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక టూత్పిక్ కానీ స్టిక్ కానీ తీసుకొని ఇలా పెట్టి చూస్తే పిండి ఏమి అంటకుండా వచ్చిందంటే కేక్ కంప్లీట్గా కుక్ అయిపోయినట్టే. సో బాగా బేక్ అయిపోయింది, మంచి కలర్లో ఉంది చూడండి. ఇది మొత్తం కంప్లీట్గా కూల్ అవ్వనివ్వాలి. ఇది కూల్ అయిన తర్వాత మనము దీన్ని డీమోల్డ్ చేసుకోవాలి. డీమోల్డ్ చేసుకోవడానికి ఒక కత్తి లేదా చాకు తీసుకొని ఇలా రౌండ్గా ఇలా చేయాలి. ఒక ప్లేట్లోకి ఈ కేక్ని ఇలా వంచుకోవాలి. చూడండి ఎంత ఈజీగా వచ్చేస్తుందో బయటికి. ఇప్పుడు దీనిపైన ఉన్న బటర్ పేపర్ మొత్తం కూడా స్లోగా రిమూవ్ చేయాలి. ఇలా స్లోగా తీసేసుకుంటేనే బెటర్. ఇలా ఒకేసారి లాగకుండా ఇలా స్లోగా, ఎందుకంటే చల్లారింది కేక్ ఈజీగానే వచ్చేస్తుంది. ఇలా స్లోగా బటర్ పేపర్ని తీసేయాలి. చూడండి ఎంత మంచి టెక్స్చర్తో కేక్ రెడీ అయిపోయిందో. చాలా స్పాంజీగా ఉంటుంది ఈ కేక్. కరెక్ట్గా ఈ కొలతలతోనే చేస్తే మాత్రం కేక్ పర్ఫెక్ట్గా వస్తుంది. ఎవరైనా చేయొచ్చు ఈజీగా ఇంట్లోనే. ఎనీ అకేషన్కి ఈ కేక్ చాలా బాగుంటుంది. చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో కేక్. చూడగానే మంచి కలర్లో కూడా కుక్ అయిపోయింది. ఇలా ఓవెన్లోనే బేక్ చేయాలని ఏం లేదు. కుక్కర్లో ఇలా ఎనీ కుక్కర్, ఏ కుక్కర్లో అయినా ఎంత క్వాంటిటీ కేక్ అయినా ఇదే క్వాంటిటీలో ఇంగ్రీడియంట్స్ తీసుకుంటే చక్కగా వస్తుంది కేక్. దీన్ని నేను ఈరోజు మా హస్బెండ్ బర్త్డే ఉంది, సో దానికోసం నేను సింపుల్గా గార్నిష్ చేస్తున్నాను. షుగర్ పౌడర్ తీసుకొని ఇలా టీ జాలీలో స్ప్రింకిల్ చేస్తున్నాను. ఇదంతా ఇలా జల్లిస్తున్నాను దానిపైన. ఎలాగైనా మనము గార్నిష్ చేసుకోవచ్చు కేక్ని. నేను చాలా సింపుల్గా ఉండాలని ఇలా చేస్తున్నాను ఈరోజు. నేను ఇప్పుడు ఒక స్టిక్ తీసుకొని హ్యాపీ బర్త్డే అని చెప్పి అయితే రాస్తున్నాను. మీ ఇష్టం, మీరు ఏదైనా మీ ఎనీ అకేషన్కి కావాలన్నా కూడా
మీరు డిఫరెంట్గా మీకు ఎలా ఇష్టపడితే అలా గార్నిష్ చేసుకోవచ్చు. నేను చాలా సింపుల్గా ఉంటుందని ఇలా ఒక ఐడియాతో ఇలా చేస్తున్నాను ఈరోజు. మా పాప రాసినట్టుగా హ్యాపీ బర్త్డే నాన్న అని అయితే నేను రాశాను. చూడండి కేక్ కూడా జస్ట్ ఇలా కట్ చేయగానే ఎంత స్మూత్గా వచ్చిందో. చాలా స్పాంజీగా ఉంది కేక్. అండ్ నేను తిని చూశాను, చాలా టేస్టీగా ఎమ్మీగా ఉంది. తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా. మీకు నా కేక్ రెసిపీ నచ్చితే కనుక ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళైతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ సరితా శ్రీకాంత్.